హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం. మీరు అడిగినట్టుగా గుడి పూర్తయింది. గంటలకు పోతే చెన్నైకి వెళ్ళాము. గంటలకి ఒక్కొక్క గంట 1150 రూపాయలు ఫర్ కేజీ. ఆ లెక్కన అవి కూడా బాలేవు. 15 కేజీలుది తీసుకుందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. రాజమండ్రి పక్క ఎవరైనా అచ్చులు పోసే వాళ్ళు ఉంటే తెలియజేయండి. హనుమత్ జయంతికి బిగిస్తాము. కానీ అన్నదానం అనేది రేపు శ్రీరాముల వారికి కళ్యాణోత్సవంతో పాటు స్వామివారికి పల్లకీ సేవ. ఇది ఇంతకుముందు అడిగారు నన్ను. శ్రీరాముల వారికి హోమగుండం వేసేటప్పుడు శివాలయంలో హోమగుండం వేస్తున్నామండి. రాముల వారికి వేయకూడదు హోమగుండం. ఆయన ఎందుకంటే యజ్ఞం నుంచే జన్మించాడు కాబట్టి ఆయనకి వేయకూడదు. హనుమంతుల వారి దగ్గర వేస్తాము. అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 99% పూర్తి అయిపోయింది. ఇంకా స్వామివారికి శిఖరము పైన శిరస్సు భాగంన పెయింట్ అదొకటి మిగిలింది. తర్వాత ఆయనకి చేయాల్సింది ఆయనకి చేస్తాము. అది ఒక 1 month పైన పట్టవచ్చు, లేదంటే 2 months కూడా పట్టవచ్చు. శివాలయంలో మాత్రం అన్నీ చేయించేసాం కాబట్టి హోమగుండం వేస్తున్నాము. హోమంలో పాల్గొనే వాళ్ళైతే రావచ్చు. రెండోది, రాలేని పరిస్థితుల్లో మీరు కుటుంబాలు బాగుండాలి అని కోరుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎప్పుడు కొట్టాలి డబ్బులు అని అడిగిన వాళ్ళు మీ డబ్బులు కొట్టచ్చు. అన్నదానము, స్వామివారికి కళ్యాణము, సీతా లక్ష్మణ రామ ఆంజనేయ అనుగ్రహాలు మీకు ఉంటాయి. అన్నదాన పుణ్యం అంతా ఇంత కాదు. నేను హైదరాబాద్కి రాకపోవడానికి కారణం శ్రీరామనవమి అయిపోయిన మరుక్షణము హైదరాబాద్లో ఉంటాను. ఎవరన్నా కొట్టాలంటే డైరెక్ట్గా ఫోన్పే కొట్టండి. అది ఇంత నేను చెప్పలేను. అన్నదానానికి ఎంతమంది వస్తారో నేనైతే చెప్పలేను కదండి. భగవత్ ప్రసాదం అంటే నేను చూస్తున్నారు కదా మీకు, మొన్న 7,000 మంది వచ్చారు. ఇక్కడ ప్లేట్ వచ్చి ఇప్పుడు గ్యాస్ రేటు పెరగడం వల్ల ఇంతకుముందు మనకి 100 రూపాయలకి 110 రూపాయలకి ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు 1 ప్లేట్ వచ్చి 150 చెప్పారు. అందువల్ల ఏంటంటే మనుషులను పెట్టి చేయిస్తున్నాం. అక్కడ గ్యాస్ ఖర్చు అవుతుంది. కాకపోతే వాడు అడిగిన వాళ్ళు ఏంటంటే 30,000 దాకా అడిగారు. అంటే ఓన్లీ గ్యాసు సామాగ్రికే, వండిన దానికి వాటికి అంతా కలిపి 50,000 దాకా అవుతుంది. అంత మనం మొన్నే డబ్బులు ఇచ్చాను, మీకు తెలిసింది. మొన్నే స్వామివారి కళ్యాణం చేయించాను. ఇప్పుడు నా కాడ అంత పరిస్థితి లేదు. వీలైన వాళ్ళు అన్నదానానికి కొట్టండి. అనంత అన్నదాన పుణ్యం, అనంత గోదాన పుణ్యం. మొన్న గోదానంలో గోపూజలో పాల్గొన్నారు. ఈసారి యజ్ఞానికి, అన్నదానము, స్వామివారికి శిలాతోరణము, అట్లాగే కళ్యాణము, ఇవన్నీ ఉన్నాయండి. నాకైతే చుక్కలు కనబడుతున్నాయి పట్టపగలే. మీ సహాయం ఈసారి మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను. ఇంతకుముందు ఎవరైనా వేస్తానంటే వద్దు 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 అండి, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పాను. చూస్తున్న 20 మంది అయినా, 100 మంది అయినా, 2,000 మంది అయినా మీ స్తోమతను బట్టి వేయండి. ఎందుకంటే దైవ కార్యంలో ఇది మాత్రము మెన్షన్ చెయ్యను, ఈ పేర్లు మెన్షన్ చేయను. ఏఎస్ రాజేంద్ర గారు, ఇంకా చాలామంది నేను పుస్తకంలో రాసుకున్నాను కదా. అట్లాగే దాసరి కళారంజని అని చెప్పి ఒక ఆవిడ ఉంది. లాస్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 10,000 హాస్పిటల్ కానీ వేసింది పాపం మా అమ్మాయి అభిమానంతో. ఆ 10,000 నా కాడ ఉన్నాయి. అవి రేపు స్వామివారి పెయింటింగ్కి వాటికి ఉపయోగిస్తాను. ఆ అమ్మాయి ఇచ్చిన 10,000 అలాగే స్వామివారు ఎన్ని రోజులు ఉంటారో ఆ పెయింటింగ్ కూడా అన్ని రోజులు ఉంటుంది. అది నేను వాడలేదు, అలాగే పెట్టాను విడిగా. ఈ కార్యక్రమంలోకి ఎప్పుడు వాడలేదు. మీరు ఇచ్చింది మాత్రం అన్నదానాలకి వాటికి వీటికి నా సొంత డబ్బులతో వాడాను. పూజా పునస్కారాలు మీ డబ్బులతో వాడాను. పైగా నా డబ్బులు ఒక 30,000 రూపాయల పైన నావి వాడాను. మీరు చూసిందే
మీరు పేపర్లో కూడా చూశారు. 20,000 నేను విడిగా ఇచ్చాను మీరు కొట్టకముందే. మీరు కొట్టిన డబ్బులు కూడా నేను కౌంట్ చేసి చెప్పాను. ఇంకా అది మీ ఇష్టము. యద్భవం తద్భవతి, ధర్మో రక్షిత రక్షిత. శ్రీరామరాజ్యం చూడాలి, కష్టాలు తొలగాలంటే ఇదే మార్గం. యశస్వి భవ. మొత్తం వేసుకుంటే గంటలకి, తోరణాలకి, యజ్ఞవాటికి, అన్నదానానికి చాలా అవుతుంది. అంటే 1,00,000 పై చిలుకు దాటుతుంది. మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. తర్వాత ఇవి నాకు పోయినా ఇబ్బంది లేదు. మొన్న తాకట్టు పెట్టాను 2 ఉంగరాలు. మళ్ళీ అయినా తాకట్టు పెట్టుకుంటాను, నిదానంగా తెచ్చుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తిరస్తు, తదాస్తు. మన వీడియోలు అది నైట్ కాబట్టి పెట్టలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా పెడతాను. యశస్వి భవ. మీ స్తోమత ఎంత అంది అంత కొట్టండి. 50, 100, 216 రూపాయలు ఉన్న వాళ్ళు పక్కకి తీసి విడిగా వాడతాను. కానీ 1000 పైన, 2000 పైన వాడిన వాళ్ళని మాత్రం దైవస్థానంలో వాడతాను. ఎందుకంటే ఇది చెప్తున్నారంటే అక్కడ వేలల్లో ఖర్చు అవుతుంది కాబట్టి వేలకే వేలు పెట్టాలి, కానీ 100 కుదరవు కదా. అందుకని చిన్న కార్యాలకి వాడతాను. పెద్ద కార్యాలకి మాత్రం భారీగానే ఉంటుంది కాబట్టి భారీగానే పెట్టాలి. సరే, ఉంటానండి. అది మీ మనస్సాక్షికి సంబంధించింది, మీ ఇష్టం. తదాస్తు. వేయాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్పే తోటే వేయండి. ఒకవేళ మీ ఫోన్పే నుంచి కాకపోయినా వేరే ఫోన్పే నుంచి చేసినా మీ పేర్లు ఇవ్వండి. కానీ అక్కడ మాత్రం నేను పేర్లు మెన్షన్ చేయనండి. అది గుర్తుపెట్టుకోండి.